స్పేస్ లో బ్లాక్ హోల్స్ ఉంటాయని మనందరికీ తెలుసు, కానీ మన భూమి మీద కూడా బ్లాక్ హోల్స్ ఉంటాయని మీకు తెలుసా? ఇవి ఓషన్స్ లో ఏవైనా ఎర్త్క్వేక్స్ లేదా క్లైమేట్ లో కరెంట్ షిఫ్ట్స్ జరిగినప్పుడు ఫామ్ అవుతాయి. బట్ ఇవి ఎగ్జాక్ట్ గా స్పేస్ లో ఉండే బ్లాక్ హోల్స్ లాంటివి కాదు. వీటిని ఎడ్డీస్ అంటారు. ఇవి 50 నుంచి 200 కిలోమీటర్స్ వరకు ఎక్స్పాండ్ అవుతాయి. ఒక్కసారి ఫామ్ అయ్యాక కొన్ని మంత్స్ వరకు, ఈవెన్ కొన్నిసార్లు ఇయర్స్ కూడా ఓషన్స్ లో అలానే ఉంటాయి. అలా వాటి పవర్ తగ్గే వరకు ఎన్నాళ్ళైనా సముద్రంలో మిక్స్ అవ్వకుండా ఇంటెన్స్ స్పీడ్ తో సర్క్యులర్ గా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతూ దానికి దగ్గరగా వచ్చిన ఏ ఆబ్జెక్ట్ నైనా లోపలికి లాగేస్తాయి. చూడడానికి భయంకరంగా ఉన్నా వీటి వల్ల పెద్దగా నష్టమేమీ లేదు. యాక్చువల్లీ ఇవి ఓషన్ బయాలజీకి చాలా హెల్ప్ చేస్తాయి. అది ఎలా అంటే, ఇవి రొటేట్ అవుతున్నప్పుడు ఓషన్స్ బాటమ్ నుంచి హీట్ ని, న్యూట్రియంట్స్ ని పై సర్ఫేస్ వరకు ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. అందుకే వీటిని సైంటిస్ట్ ఓషన్ ఫుడ్ ట్రక్స్ అని కూడా పిలుస్తారు. ఇంకా ఇవి ఒక మిక్సర్ లాగా అప్పర్ లేయర్ లో ఉండే వాటర్ ని ఓషన్ అంచుల వరకు తీసుకెళ్తాయి. దీనివల్ల ఓషన్ లో ఆక్సిజన్ రెగ్యులేట్ అవుతుంది. ఈ ప్రొసీజర్ వల్ల గ్లోబల్ క్లైమేట్ కూడా మేనేజ్ అవుతుంది. ఇలా దీని వల్ల నష్టాల కన్నా లాభాలే ఎక్కువ. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.